అందరికీ మెటీరియల్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. Right. Explain the provision relating to the cancellation or suspension of the registration. మరి క్యాన్సిలేషన్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు, ఎవరెవరు చేయొచ్చు మనం చెప్పుకున్నాం, గుర్తుందా? క్యాన్సిలేషన్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు చెప్పండి మీరు. క్యాన్సిలేషన్ చేయాలంటే డిపార్ట్మెంట్ అయినా చేయొచ్చు, లేదు మనం కావాలనుకుంటే వాలంటరీగా అయినా సరే మన జిఎస్టీ లైసెన్స్ క్యాన్సిల్ పెట్టించుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అయితే సో ద అప్లికేషన్, ద cancellation application can be made by the applicant itself or the department may cancel the license. అంటే మనం కావాలని క్యాన్సిలేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే డిపార్ట్మెంట్ కూడా మన లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఈ రెండు సందర్భాలు ఉన్నాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు అంటే మనం క్యాన్సిలేషన్ అంటే ఎందుకు పెడతాం సార్? మనం క్యాన్సిలేషన్కి అప్లికేషన్ ఎందుకు పెడతాం? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ డిస్కంటిన్యూడ్ ది బిజినెస్, then I can make an application for the cancellation. Or I have sold my business to some other person. Then also I can make an application to the department to cancel my license. ఓకేనా? లేదా ఏ కాజ్ వల్ల అయినా సరే నేను క్యాన్సిలేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, సే ఫర్ సపోజ్ మై ప్రొడక్ట్, అంటే నేను ఒకే ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నాను, ఆ ఒక్క ప్రొడక్ట్ ఎగ్జామ్టెడ్ ప్రొడక్ట్ లో కవర్ అయిపోయింది. ఎప్పుడైతే అది ఎగ్జామ్టెడ్ ప్రొడక్ట్ లో కవర్ అయిపోయిందో దెన్ ఐఎమ్ నాట్ రిక్వైర్డ్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ ఇట్ సెల్ఫ్. సో అంటే నాకు అక్కడ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఉండదు. సో దెన్ ఆల్సో ఐ కెన్ అప్లై ఫర్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ మై రిజిస్ట్రేషన్. ఓకేనా? అవన్నీ ఒక రీజన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ సైడ్ టు క్యాన్సిల్ ఎ పర్టికులర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్? డిపార్ట్మెంట్ రీజన్స్ ఏంటంటే, మేబీ ట్యాక్స్ పేయర్ ఫ్రాడ్యులెంట్ గా లైసెన్స్ అప్టైన్ చేసి ఉండొచ్చు. ఓకేనా? లేదు చెప్పిన ప్లేస్ ఆఫ్ బిజినెస్ లో కాకుండా వేరే ప్లేస్ ఆఫ్ బిజినెస్ లో బిజినెస్ చేయొచ్చు. బిల్ ఇవ్వకుండా గూడ్స్ సేల్ చేయొచ్చు. గూడ్స్ సేల్ చేయకుండా బిల్ ఇవ్వచ్చు. ఓకేనా? లేదంటే ట్యాక్స్ రేట్స్ తగ్గితే దాని యొక్క ప్రైస్ కూడా తగ్గుతుంది, ఒక కమోడిటీ ప్రైస్. అది తగ్గినప్పుడు ఆ బెనిఫిట్ అనేది కస్టమర్ కి పాస్ ఆన్ చేయాలి. అలా పాస్ ఆన్ చేయకుండా ఫ్రాడ్యులెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తే అప్పుడు కూడా డిపార్ట్మెంట్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ ద కాంపోజిట్ డీలర్ హ్యాస్ నాట్ ఫైల్ ద రిటర్న్స్ ఫర్ ద 2 consecutive quarters, or if the regular dealer failed to file the return for the consecutive 6 months period, then also the department may cancel the license. Right? Or I have taken the registration by providing some fraud information with the department, or if I have not commenced the business within 6 months from the date of obtaining the registration, then also the department may cancel the license. ఓకేనమ్మా? అంటే క్యాన్సిలేషన్ అనేది ఐదర్ మనం అప్లికేషన్ పెట్టుకున్నా జరుగుతుంది, ఆర్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర నుంచి ఏదైనా మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసి సో పీనల్ ప్రొవిజన్స్ కింద మన లైసెన్స్ క్యాన్సిల్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. అదైందా? మనం అప్లై చేసేటప్పుడు మనం వాలంటరీగా అప్లై చేస్తున్నాము క్యాన్సిలేషన్కి. బట్ ఒకవేళ డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలంటే మనకు ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ఇవ్వాలి. అంటే మన లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అనేది మనకు ఒక అవకాశం ఇచ్చి, రీజన్ చెప్పి మనం మాట్లాడే ఒక అవకాశం ఇచ్చి, అప్పుడు ఇఫ్ దే ఫౌండ్ అవర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీ, అవర్ రీజన్స్ ఆర్ నాట్ జెన్యూన్, then they can go take a further step of action. ఓకేనా? రైట్. సో అంటే ఈ 2 కేసెస్ లో మన అప్లికేషన్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది, లైసెన్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అనదర్ క్వశ్చన్, సిజిఎస్టీలో క్యాన్సిల్ అయితే ఎస్జిఎస్టీలో కూడా లైసెన్స్ క్యాన్సిల్ అయినట్టేనా,
ఆర్ సెపరేట్ గా క్యాన్సిలేషన్ ఉంటుందా డిఫరెంట్ ట్యాక్స్ లో? సో అన్నిటిలో కూడా ఒకటే క్యాన్సిలేషన్ అండి. ఇప్పుడు లైసెన్స్ సిజిఎస్టీలో క్యాన్సిల్ అయిందంటే ఆటోమేటిక్గా ఎస్జిఎస్టీలోను అండ్ యూటీజీఎస్టీ యాక్ట్ లో కూడా అన్నిటిలో కూడా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయినట్టే. ఓకేనా? రైట్. ఒకవేళ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది అనుకో, ఫర్ సపోజ్ ఈ రోజు నాకు లైసెన్స్ ఉంది, ఈ రోజు నేను ఒక 1 lakh రూపీస్ సేల్ చేశాను. ఈ రోజు నా లైసెన్స్ యాక్టివ్ లో ఉంది కాబట్టి నేను ఒక 1 lakh రూపీస్ సేల్ చేశాను కాబట్టి ట్యాక్స్ కట్టాలా వద్దా? మీరు చెప్పండి. కట్టాలి సార్. కట్టాలి. సరే, నేను రేపు ఏం చేశానంటే లైసెన్స్ క్యాన్సిలేషన్ పెట్టుకున్నాను, అప్రూవల్ వచ్చేసింది. ఒక 1 month తర్వాత డిపార్ట్మెంట్కి ఏం తెలిసింది అంటే లైసెన్స్ క్యాన్సిలేషన్ ముందు రోజు నేను 1 లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టాలని తెలిసింది డిపార్ట్మెంట్కి. ఓకే, ఇప్పుడు కెన్ ద డిపార్ట్మెంట్ డిమాండ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ సచ్ ట్యాక్స్ ఫ్రమ్ మీ ఆర్ నాట్? డిమాండ్ చేయొచ్చు. They can demand me because cancellation of a license will not affect my tax liability to the department. లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయినంత మాత్రాన నా లైబిలిటీ డిశ్చార్జ్ అయిపోయిందని అర్థం కాదు. ఓకేనా? మేబీ నేను చేసిన మిస్టేక్స్ లైసెన్స్ ముందే బయటపడవచ్చు, క్యాన్సిలేషన్ ముందే, ఆర్ లైసెన్స్ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత కూడా బయటపడవచ్చు. ఓకేనా? సో ఒకవేళ నా లైసెన్స్ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత కనుక ఏదైనా విషయం బయటపడితే దెన్ ఆల్సో ఐఎమ్ లయబుల్ ఫర్ దట్. ఓకేనా? రైట్, దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. నెక్స్ట్ సార్, లైసెన్స్ క్యాన్సిలేషన్ మనం అప్లై చేసుకోవాలంటే ఎలాగా? వాళ్ళకి అప్లై చేసేటప్పుడు ఎలాగో మనకి నోటీస్ పంపుతారు, ఆ నోటీస్ ద్వారా క్యాన్సిలేషన్ అవుతుంది. మరి మనం అప్లై చేయాలంటే ఏ ఫామ్ లో అప్లై చేయాలి? ఓకేనా? మనం ఏ ఫామ్ లో అప్లై చేయాలంటే ఫామ్ జిఎస్టీ REG 16 అనే ఒక ఫామ్ లో మనం లైసెన్స్ క్యాన్సిలేషన్ కి అప్లై చేసుకోవాలి. ఫామ్ నెంబర్ ఎంత? REG 16. దాంట్లో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకేనా? దాంతో పాటు మనం లైసెన్స్ క్యాన్సిలేషన్ అయ్యేటప్పుడు మన దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో, ద స్టాక్ దట్ వాస్ హెల్డ్ విత్ అస్ ఆన్ ది డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్, ఓకే, ఆ స్టాక్ మీద ఉన్న రిలేటివ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో, ఇఫ్ వీఆర్ ఏ రెగ్యులర్ డీలర్ దెన్ వీ హ్యావ్ టు రివర్స్ ది ఎంటైర్ ITC విత్ రిగార్డ్ టు దట్ స్టాక్. ఓకేనా? రిమైనింగ్ ITC ల్యాప్స్ అయిపోతుంది. అంటే మనం కనుక లైసెన్స్ క్యాన్సిలేషన్ పెట్టుకుంటే మన దగ్గర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐ మీన్ క్లోజింగ్ స్టాక్ ఏదైతే రిలేటెడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో దట్ విల్ గోస్ టు ది గవర్నమెంట్. వీ కెనాట్ క్లెయిమ్ రీఫండ్. ఓకేనా? సో దానికి మనం ఒక ITC ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఆ ITC ఫామ్ ఎప్పటిలోపు వితిన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్. ఓకే, అలాగే క్యాన్సిలేషన్ తో ITC ఫామ్ ఒకటి ఫిల్ చేయాలి. దాంతో పాటు మనం రిటర్న్స్ చెప్పుకున్నప్పుడు ఫైనల్ రిటర్న్ అని ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? రిటర్న్స్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు ఫైనల్ రిటర్న్ చెప్పుకున్నాం, గుర్తుందా? అంటే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతే ఒకటి ITC రిలేటెడ్ ఫామ్, ITC రివర్సల్ నిమిత్తం ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి. దాంతోపాటు ఇంకో ఫామ్ ఏంటి? ఫైనల్ రిటర్న్ ఫిల్అప్ చేయాలి. అంతేనా? సో on cancellation of a license we need to file 2 returns. What are they? One is GST reversal return and next one final return. Okay na? Next, ఈ క్యాన్సిలేషన్ యాక్టివేషన్ ఈ రెండు కాకుండా మధ్యలో ఒక 1 year బ్యాక్ ఏం చేశారంటే సస్పెన్షన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏంటది కాన్సెప్ట్? ఏంటి? సస్పెన్షన్. సస్పెన్షన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే మనకి క్యాన్సిలేషన్ చేసే ముందు మనకు ఒక షోకాజ్ నోటీస్ పంపాలని చెప్పాను, గుర్తుందా మీకు? డిపార్ట్మెంట్ మనకి క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మనకు ఒక నోటీస్ పంపాలి కదా, మనం ఏం మిస్టేక్ చేసాము. ఆ పంపినప్పటి నుంచి అవర్ లైసెన్స్ విల్ షో ది స్టేటస్ ఆఫ్ సస్పెండెడ్. సస్పెన్షన్ స్టేటస్ చూపిస్తుంది. అంటే మనం ఏదైతే మిస్టేక్ చేసామో దాన్ని రెక్టిఫై చేసేంత వరకు కూడా
our license will show the status of suspension. ఓకే సార్ అంటే క్యాన్సిలేషన్ కాదు, క్యాన్సిలేషన్ కి ముందు వచ్చే స్టేజ్ సస్పెన్షన్. వాడు టైం లిమిట్ ఇస్తాడు, ఏంటి నువ్వు చేసిన రాంగ్ అయితే ఉందో ఈ టైం లిమిట్ లోపు మేక్ ఇట్ గుడ్. అంటే నువ్వు రిటర్న్స్ ఫైల్ చేయలేదా 6 months నుంచి ఫైల్ చేసేసాయి, ఓకేనా. ట్యాక్స్ లయబిలిటీ పెండింగ్ ఉందా ఫైల్ చేసేసాయి, సమ్ అదర్ ఇర్రెగ్యులారిటీ క్లియర్ దట్ ఇర్రెగ్యులారిటీ అని చెప్పి మనకు ఒక టైం లిమిట్ ఇస్తారు. ఆ టైం లిమిట్ లోపు వాడు ఇచ్చిన ఇర్రెగ్యులారిటీ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసి మన డిపార్ట్మెంట్ కి మనం కరెక్ట్ చేసిన నోటీస్ పంపితే దెన్ దే విల్ రిమూవ్ ది సస్పెన్షన్. దే విల్ రిమూవ్ ది సస్పెన్షన్. క్లియరా? రైట్ సార్. సస్పెన్షన్ పెట్టారు కదా, సస్పెన్షన్ వల్ల ట్యాక్స్ పేయర్కి ఏంటి ఇబ్బంది? క్యాన్సిలేషన్ అయిపోయింది అనుకో ఓకే లైవ్, యాక్టివేషన్ ఉంటే బిజినెస్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ లో ఉంటే ఏంటి దాని అర్థం అంటే ఇఫ్ యువర్ లైసెన్స్ is suspended, then we are not able to file a return. We are not able to file the return. We are not able to file the return. Next, we are not supposed to make supplies. Not supposed to make supplies. అంటే మనం సప్లైస్ చేయడం కుదరదు, అట్ ది సేమ్ టైం రిటర్న్ ఫైల్ చేయడం కూడా కుదరదు, ఓకేనా. Taxable supplies not to be affected or return not to be filed during the suspension. ఓకేనా. రెండు కుదరవు. ఏమేంటాయి ఒకసారి రిపీట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఏ రోజైతే మన లైసెన్స్ సస్పెన్షన్ లో వస్తుందో అక్కడి నుంచి మనం సప్లైస్ చేయకూడదు, ఓకేనా. నెక్స్ట్ రిటర్న్ కూడా ఫైల్ చేయడం కుదరదు, ఓకే. అంటే పాత రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు, కొత్త రిటర్న్స్ ఫైల్ చేయడం కుదరదు. అర్థమైందా మీకు? సార్ ఓకే, సస్పెన్షన్ లోకి వచ్చింది, ఆ సస్పెన్షన్ లోకి వచ్చిందంటే దాని అర్థం ఏదో మనం మీద మిస్టేక్ చేసాం. ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేయకపోతే ఫర్దర్ ప్రొసీజర్ క్యాన్సిలేషన్. ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసేసాం అనుకో సస్పెన్షన్ ని రివోక్ చేసుకోవచ్చు కదా డిపార్ట్మెంట్. ఐ మీన్ రివోక్ అంటే వెనక్కి తీసుకోవడం. దట్ మీన్స్ నథింగ్ బట్ గివింగ్ యాక్టివ్ స్టేటస్, రైట్. అంటే వాళ్ళు ఏదైతే కాజ్ చెప్పారో షోకాజ్ నోటీస్ లో క్యాన్సిలేషన్ కి ఏదైతే కాజ్ చెప్పారో మనం ఆ కాజ్ ని సాటిస్ఫై చేసి ఓకేనా ఆ ఇర్రెగ్యులారిటీని కరెక్ట్ చేసుకొని మన డిపార్ట్మెంట్ కి పంపితే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్, దే విల్ రిమూవ్ ది సస్పెన్షన్, రైట్? సార్ నో రైట్. అంటే ఏమన్నాడంటే మనం చేయాల్సినవి ఏవైతే పనులు ఉంటాయో అవన్నిటిని చేసేసి మనం గవర్నమెంట్ కి అప్లికేషన్ పెట్టుకుంటే దే విల్ రివోక్ అవర్ సస్పెన్షన్, ఓకే. అంటే క్యాన్సిలేషన్ వరకు వెళ్దు ప్రొసీజర్. సార్ మరి ఓకే బాగానే ఉంది, సస్పెన్షన్ స్టార్ట్ అయ్యి సస్పెన్షన్ రివోక్ అవ్వడానికి మధ్యలో నేను సప్లైస్ చేసుంటానుగా, అంటే కొన్ని చేస్తుంటానుగా. ఇప్పుడు మరి వాటిని ఏం చేయాలి అంటే మీకు ఫస్ట్ రిటర్న్ కాన్సెప్ట్ ఉంది, గుర్తుందా మీకు? ఫస్ట్ రిటర్న్ కాన్సెప్ట్ ట్యాక్సిబుల్ సప్లైస్ అయితే చేయకూడదు, కానీ సస్పెన్షన్ లో ఎగ్జామ్టెడ్ సప్లైస్ కావాలంటే చేయొచ్చుగా. ఈ పాయింట్ ఒకసారి చూడండి. ట్యాక్సిబుల్ సప్లైస్ నీడ్ నాట్ బి ఎఫెక్టెడ్ అన్నాడు, బట్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేయొచ్చుగా. దట్ మీన్స్ ఇది సస్పెన్షన్ స్టార్టింగ్ పీరియడ్ అనుకుందాం. లే సపోజ్ ఇది దిస్ ఇస్ రివకేషన్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను చాలా సప్లైస్ చేసి ఉంటాను. మేబీ ఇక్కడ 2 months ఉండొచ్చు, మేబీ ఇక్కడ 3 months సస్పెన్షన్ లో ఉండొచ్చు నా లైసెన్స్, ఓకే. ఈ పీరియడ్ లో ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ సేల్స్. మరి ఈ సేల్స్ అంతా కూడా ఏ రిటర్న్ లో వేయాలి నేను? మీకు రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అలాగే ఫస్ట్ రిటర్న్ కాన్సెప్ట్ గుర్తున్నాయా మీకు? ప్రీవియస్ సప్లైస్ అన్ని కూడా మనకి లైసెన్స్ ఎప్పుడైతే వస్తుందో దానికి సబ్సిక్వెంట్ మంత్ లో మనం డిక్లేర్ చేస్తాం, గుర్తుందా? సేమ్ కాన్సెప్ట్ ఫాలో అవ్వమని చెప్పాడు. అంటే నీ లైసెన్స్ ఎప్పుడైతే సస్పెండ్ అయ్యి మళ్ళీ రివకేట్ అవుతుందో
అంటే యాక్టివ్లోకి వస్తుందో అప్పుడు ఫస్ట్ రిటర్న్ కాన్సెప్ట్ గుర్తుంది కదా, ఆ కాన్సెప్ట్ ఫాలో అయిపో. ఓకేనా, అది వాడు చెప్పింది. రైట్. సో ఇది సస్పెన్షన్ రివకేషన్. ఓకే, నెక్స్ట్ లెట్ us see the cancellation రివకేషన్. సస్పెన్షన్ ఎలాగైతే రివకేషన్ ఉంటుందో క్యాన్సిలేషన్ కూడా రివకేషన్ ఉంటుంది. ఓకేనా, చూద్దాం. ప్రొసీజర్ ఫర్ ది క్యాన్సిలేషన్ చూడండి. క్యాన్సిలేషన్ 2 టైప్స్ కింద జరగచ్చు. ఒకటి వాలంటరీగా మనం అప్లికేషన్ పెట్టుకుంటే క్యాన్సిల్ చేయడం. 2 డిపార్ట్మెంట్ సువోమోటో క్యాన్సిలేషన్. ఓకేనా, సో లెట్ us see the voluntary cancellation. అంటే cancellation made by the application of the taxpayer. A registered person seeking the cancellation shall apply for the same within 30 days of occurrence of the event. Okay, furnishing the details of input stock that may be raw material or finished or semi-finished goods which were held in stock on the date from which the cancellation of registration is sought. అంటే మనం ఏ రోజైతే క్యాన్సిల్ చేసుకుందామని మనం డిసైడ్ అయ్యామో ఆ రోజు నుంచి ఎన్ని డేస్ లోపు అంట 30 days లోపు క్యాన్సిలేషన్ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాడు. అర్థమైందా? క్యాన్సిలేషన్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దాంతోపాటు మనం ఏం డిక్లేర్ చేయాలి? మన దగ్గర ఉన్న స్టాక్ డిక్లేర్ చేయాలి. స్టాక్ రిలేటెడ్ ఐటీసీ కూడా డిక్లేర్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. వాటన్నిటిని డిక్లేర్ చేసి మనం డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ వాళ్ళు 30 days లోపు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఒకవేళ డిపార్ట్మెంట్ క్యాన్సిలేషన్ చేయాలంటే ఏంటి పరిస్థితి? డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షోకాజ్ నోటీస్ పంపించాలిగా, మ్యాండేటరీ. మనం ఏం తప్పు చేసామో తెలియాలి కదా, మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. రైట్. ద ప్రాపర్ ఆఫీసర్ shall issue a showcase notice to the registered person who has to reply to the said notice within 7 days. అంటే మనకి లైసెన్స్ క్యాన్సిల్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా ఒక షోకాజ్ నోటీస్ అనేది డిపార్ట్మెంట్ నుంచి రావాలి. ఆ షోకాజ్ నోటీస్ కి రిప్లై ఇవ్వడానికి మనకి ఎన్ని డేస్ టైం ఉంటుంది? ఎన్ని డేస్ ఉంటుంది? 7 days టైం లిమిట్ ఉంది. ఆ 7 days లోపు మనం రిప్లై ఇవ్వాలి. ఓకేనా, రిప్లై కనుక ఇచ్చామనుకో, ఒకవేళ మనం ఇచ్చిన రిప్లై కనుక సాటిస్ఫాక్టరీ కింద ఉంటే దెన్ ద ప్రాపర్ ఆఫీసర్ మే డ్రాప్ ద ప్రొసీడింగ్స్. ఆర్ మనం పెండింగ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫైల్ చేసేసి లేట్ ఫీజులు పెనాల్టీసు ఇవన్నీ కట్టేసాం అనుకో, లేట్ ఫీజు పెనాల్టీస్ ఇవన్నీ కట్టేసాం అనుకో, దెన్ ఆల్సో ద ప్రాపర్ ఆఫీసర్ మే క్యాన్సిల్ ది మే డ్రాప్ ది ప్రొసీడింగ్స్ ఫర్ ద క్యాన్సిలేషన్. ఓకే, లేదు సార్ నేను అసలు రిప్లై ఇవ్వలేదు 7 days లోపు, అసలు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా వాడికి నచ్చలే షోకాజ్ నోటీసు, నెక్స్ట్ వాడు పెండింగ్ రిటర్న్స్ అయ్యి ఫైల్ చేయమన్నాడు, అవి కూడా నేను ఫైల్ చేయలేదు, దెన్ he will cancel the license within 30 days from the showcase notice. Within 30 days from the showcase notice. Clear? Yes sir. Right. This is a procedure for the cancellation from the taxpayer end and from the department end. Okay. Right. Next, explain the provisions relating to the revocation of cancellation of registration. అంటే క్యాన్సిలేషన్ అయిపోయింది అండ్ సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు క్యాన్సిలేషన్ చేసేసారు. ఓకేనా, అంటే మేబీ మనం విత్ ఇన్ ది టైం లిమిట్ లోపు మనకి తెలియక మనం రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఓకేనా, లేదు సమ్ డిపార్ట్మెంట్ పోర్టల్ వల్ల ఆ లైసెన్స్ ఆ నోటీస్ చూడడం నాకు కుదరలేదు,
ఓకేనా. బట్ నేను రిటర్న్స్ ఫైల్ చేసేద్దాం అనుకున్నాను, బట్ వెబ్సైట్ పని చేయకపోవడం వల్ల రిటర్న్స్ కూడా ఫైల్ అవ్వలేదు. సౌండ్ ఓకేనా. సో అలాగా డిఫరెంట్ రీజన్స్ వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అండ్ డిపార్ట్మెంట్ వాడు అది తెలియక మేబీ నా లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఉండొచ్చు. ఓకేనా. లేదంటే ఎవరిదో లైసెన్స్ క్యాన్సిల్ చేయబోయి నాది చేసి ఉండొచ్చు. సో సమ్ మిస్టేక్ హ్యాస్ హ్యాపెన్. ఓకే. మరి ఇప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది, నాకు మళ్ళీ లైసెన్స్ కావాలి కదా. దెన్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్, if your license got cancelled, you can apply for the revocation of the license within 30 days from the date of cancellation. Within how many days? Within 30 30 days. days from the service of the cancellation order. ఓకేనా. అంటే మనం క్యాన్సిలేషన్ అయిపోయిన 30 days లోపు మళ్ళీ మనం రివకేషన్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. పెట్టుకున్న తర్వాత దెన్ ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే మనం అప్లికేషన్ లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో అదంతా చూసి ఇఫ్ దే గాట్ సాటిస్ఫైడ్ దే విల్ రివకేట్ ది క్యాన్సిలేషన్ ఆర్డర్. దట్ మీన్స్ దే విల్ అప్రూవ్ ది లైసెన్స్ అగైన్, or if our satisfied application explanation is not satisfactory, then they can reject the license. Okay. And next CGST లో కనుక రివకేట్ అయిందంటే సిమిలర్ గా SGST లో కూడా లైసెన్స్ రివకేట్ అయినంత క్యాన్సిలేషన్ రివకేట్ అయినంటే అర్థం. ఓకేనా. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. రివకేషన్ ప్రొసీజర్ ఏంటి, ఏ ఫామ్ లో పెట్టుకోవాలి, GST REG 21 అనే అప్లికేషన్ ఫామ్ లో అప్లై చేసుకోవాలి. విత్ ఇన్ హౌ మెనీ డేస్? విత్ ఇన్ 30 days. సరే సార్, అలాంటి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మనం ఏమైనా పెండింగ్ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేయాలంటే ముందు ఆ రిటర్న్స్ అన్నిటిని కూడా ఫైల్ చేసేయాలి. పెండింగ్ రిటర్న్స్ అన్నిటిని ఫైల్ చేసేయాలి. దాంతోపాటు ట్యాక్స్, ఇంట్రెస్ట్, లేట్ ఫీజు, పెనాల్టీ ఏ ఉన్నా సరే మొత్తం అన్ని కూడా కట్టేసి దెన్ మనం రివకేషన్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి. లేకపోతే మన పెండింగ్ అంతా అలాగే ఉంచుకుని సార్ లైసెన్స్ రివకేట్ చేయమంటే వాడు చెయ్యడు. ఓకే. వాడు కనుక అప్రూవల్ ఇచ్చేసాడు అనుకో, అంటే ఐ మీన్ రివకేషన్ క్యాన్సిలేషన్ చేసుకుంటే వాడు మనకి ఏం చేస్తాడంటే ఫామ్ REG 22 లో మనకి పంపిస్తాడు. ఓకేనా. మనకి కమ్యూనికేట్ చేస్తాడు. ఓకే. లేదు రిజెక్ట్ చేస్తే దెన్ ఫామ్ REG 05 లో మనకి కమ్యూనికేట్ చేస్తాడు. ఓకేనా. బట్ రివకేట్ చేయాలి లేదంటే రిజెక్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఏం చేయాలంటే షోకాజ్ నోటీసు ఇవ్వాలి. ఓకే. బట్ ఏదైనా రివకేషన్ చేస్తున్నాడా, రివకేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదంటే రిజెక్ట్ చేస్తున్నాడా అనే దానికి ఖచ్చితంగా మనకి 30 days లోపు రిప్లై అయితే ఇవ్వాలి. విత్ ఇన్ 30 days లోపు రిప్లై అయితే ఇవ్వాలి. ఓకేనా. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ ది సస్పెన్షన్ అండ్ రివకేషన్ ఆఫ్ సస్పెన్షన్, cancellation and revocation of the cancellation. ఓకేనా. Yes, sir. ఇంత